నమస్కారం. రండి ఈరోజు మనం 1 పేతురు గ్రంథంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. అసలు సరైన నాయకత్వం అంటే ఏంటి? వినయం వెనుక ఉన్న అసలైన శక్తి ఏమిటి? ఇంకా మనల్ని లోలోపల కుంగదీసే ఆధ్యాత్మిక సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై కొన్ని అద్భుతమైన సూత్రాలను తెలుసుకుందాం. ఇవేవో పాతకాలంనాటి మాటలనుకోకండి, మనందరి జీవితానికి దారిచూపే శక్తివంతమైన సత్యాలేవి. మనం ఈ కీలకమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మనలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో ఈ పోరాటాన్ని ఎదుర్కొనే ఉంటాం గదా. లోకల్ ఒక సంఘర్షణ, బయట ఒక సవాలు. అసలు ఈ పోరాటాన్ని అర్థం చేసుకోవడమెలా, దాన్నించి బయటపడి బలంగా నిలబట్టమెలా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ప్రయాణం మొదలుపెడదాం. అయితే ఆ సమాధానం కోసం వెతుకుతున్నప్పుడు మనం చూడాల్సిన మొదటి విషయం నాయకత్వం. ఎందుకంటే ఒక సంఘం బలంగా నిలబడాలంటే దాని పునాది నాయకత్వమే. మరి ఆ నాయకత్వం ఎలా ఉండాలి? ఈ గ్రంథం ఏం చెబుతోందో చూద్దాం రండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఇక్కడ చెప్పిన మాటలు ఒక అధికారి ఇచ్చే కఠినమైన ఆర్డర్స్లాగా లేవు తెలుసా. ఒక తోటి పెద్ద, ఒక స్నేహితుడు ప్రేమతో ఇచ్చే సలహాలాగా ఉన్నాయి. అంటే ఒక పాలకుడిలా అధికారం చెలాయించడం కాదు, తల మందను కంటికి రెప్పలా చూసుకునే ఒక కాపరిలా ఉండాలన్నమాట. చూడండి, నాయకత్వానికి ఇక్కడ 3 చాలా క్లియర్ పాయింట్స్ ఉన్నాయి. మొదటిదేంటంటే, సేవ అనేది ఎవరో బలవంతం చేస్తే చేసేది కాదు, అది మనసులోంచి రావాలి, ఇష్టపూర్వకంగా చెయ్యాలి. రెండోది, డబ్బు కోసమో ఏదో లాభం కోసమో కాదు, సిద్ధమనస్తో ఉత్సాహంగా చెయ్యాలి. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, కేవలం మాటలు చెప్పి ఊరుకోవడం కాదు, వాళ్లే ఒక ఎగ్జాంపుల్గా బ్రతికి చూపించాలి. మరి ఇలా నిస్వార్థంగా సేవ చేసేవాళ్లకేం దొరుకుతుంది? ఇక్కడ వాగ్దానం చెయ్యబడింది తాత్కాలికమైనది కాదు, అది ఎప్పటికీ వాడిపోని ఒక మహిమ కిరీటం. అది వాళ్ల నమ్మకమైన సేవకు దేవుడిచ్చే గొప్ప శాశ్వతమైన గౌరవమనమాట. సరే, ఇప్పటిదాకా నాయకత్వం గురించి చూశాం కదా. ఇప్పుడు మనం కేవలం నాయకులకే కాదు, ప్రతి ఒక్కరికీ, ప్రతి విశ్వాసికీ వర్తించే ఒక ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం. అదే దీనమనస్సు, అంటే వినయం. ఇది విశ్వాస జీవితానికి ఒక పునాదిరాయిలాంటిది. ఈ పోలిక ఎంత బావుందో చూడండి. వినయమనేది ఏదో అప్పుడప్పుడు చూపించే గుణం కాదట, అది మనం ఎప్పుడు వేసుకునే ఒక అందమైన ఆధ్యాత్మిక వస్త్రంలాంటిదట. అంటే మన ప్రతి పనిలో, ప్రతి మాటలో అందరికీ కనిపించేలా ఉండాలి, మనల్ని మనం అలా అలంకరించుకోవాలి. మన వైఖరిని బట్టి దేవుని ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఇక్కడ చాలా క్లియర్గా ఒక తేడా చూపించబడింది. అహంకారం ఉన్నవాళ్లని దేవుడు ఎదిరిస్తాడట, కాని వినయం ఉన్నవాళ్లకి మాత్రం ఆయన తన కృపనిస్తాడు. సో మన ముందున్న దారి చాలా స్పష్టంగా ఉంది కదా. అయితే వినయంగా ఉండటమంటే ఏంటి? కేవలం మనల్ని మనం తగ్గించుకోవటమా? కాదు, అది దేవుని బలిష్టమైన చేతి కింద మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడం, మనల్ని ఎప్పుడు పైకి లేపాలో ఆయనకు తెలుసు అనే నమ్మకంతో ఉండటం. మన టైం కాదు, ఆయన టైం కోసం ఎదురుచూడటమే అసలైన వినయం. సరే, ఇప్పటివరకు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలో చూశాం. ఇప్పుడు మనం అసలైన యుద్ధరంగంలోకే అడుగు పెడుతున్నాం. మన లోపల, మన బయట రెండూ వైపులా జరిగే ఒక పెద్ద పోరాటం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. మొదటి యుద్ధం మన లోపలే మొదలవుతుంది. అదే చింత, ఆందోళన. మనసుని తినేసే ఈ భారాన్ని ఏం చెయ్యాలి? దానికి పరిష్కారం ఏంటంటే, మన చింత యావత్తూ ఆయన మీద వెయ్యాలి. ఎందుకంటే ఆయన మన గురించి చింతిస్తున్నాడు. ఇది కేవలం మాటలతో చెప్పేది కాదు, విశ్వాసంతో చేసే పని. సరే, మనసులోని భారాన్ని దేవుడికి అప్పగించేశాం. ఆ తర్వాత ఇక్కడ ఒక హెచ్చరిక వస్తోంది. నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండాలి. అంటే క్లియర్ మైండ్తో అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే బయటనుంచి ఒక ప్రమాదం వస్తోంది. ఆ ప్రమాదమేంటో తెలుసా? మన విరోధి, అపవాది. అతన్ని ఎలా వర్ణించారంటే, గర్జించే సింహంలాగా. అది ఎవన్ని మింగేద్దామా అని ఆకలితో వెతుకుతూ తిరుగుతుందట. అంటే ఎక్కడైనా బలహీనత కనిపిస్తే చాలు, దాడి చేసి నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇంత భయంకరమైన శత్రువు ముందు మనం ఏం చేయాలి? భయపడి పారిపోవాలా? అస్సలు కాదు. దీన్ని ఎదుర్కోవడానికి ఒక క్లియర్ ప్లాన్ ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక 3 స్టెప్ ప్లాన్ లాంటిది. నెంబర్ 1, మనస్సులో ఉన్న ఆందోళనంతా దేవుడికిచ్చేయాలి.
నంబర్ 2 ఆ శత్రువుని ధైర్యంగా ఎదిరించాలి. నంబర్ 3 ఇది చాలా ముఖ్యం, మన విశ్వాసంలో గట్టిగా ఒక కొండలా నిలబడాలి. అయితే ఇక్కడ మనకు ధైర్యాన్నిచ్చే ఒక విషయం ఉంది. ఈ పోరాటంలో మనం ఒంటరి కాదు. ప్రపంచంలో ఉన్న మన సహోదరులందరూ కూడా ఇలాంటి శ్రమల్నే ఎదుర్కొంటున్నారు. ఒకవైపు సాతాను సైనికులు ఆ గర్జించే సింహంలా తిరుగుతుంటే, ఇంకోవైపు విశ్వాసులందరూ కలిసికట్టుగా నిలబడుతున్నారు. ఇది మనందరి ఉమ్మడి పోరాటం. సరే, పోరాటముంది, కష్టం కూడా ఉంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ యుద్ధం చివరికి ఎలా ముగుస్తుందో చెప్పే ఒక గొప్ప వాగ్దానంతో దీన్ని ముగిద్దాం. ఇది చూడండి, ఎంత అద్భుతమైన వాగ్దానమో! మనం పడే ఈ శ్రమలు కొంచెము కాలమే. ఆ తర్వాత దేవుడే స్వయంగా మనల్ని పూర్ణులనుగా చేసి, స్థిరపరిచి, బలపరుస్తాడు. అంటే పోరాటం మనది కావచ్చు, కాని చివరి విజయం, ఆ పునరుద్ధరణ మాత్రం ఆయన నుంచే వస్తుంది. అయితే ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ మన జీవితంలో వచ్చే కష్టాలని, శ్రమలని మనల్ని నాశనం చెయ్యడానికి వచ్చేవిగా కాకుండా, దేవుడు మనల్ని మరింత బలంగా, దృఢంగా, స్థిరంగా మార్చడానికి వాడుకునే ఒక మార్గంగా చూస్తే, అప్పుడు మన దృక్పథం ఎంతగా మారిపోతుంది? దీని గురించి కాస్త ఆలోచించండి.